టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. పరమపూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు, నడిచే దైవం శ్రీశక్తి పీఠం వ్యవస్థాపకులైనటువంటి జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్రనీలద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. జగన్మాత అయినటువంటి శ్యామలాదేవి, మరకత శ్యామ మాతంగీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ పరమ పవిత్రమైనటువంటి మాఘమాసంలో మనం ఉన్నాం. మాఘమాసం అంటే శుభముహూర్తాలు ఉండేటువంటి మాసం, శుభకార్యాలు చేసుకునేటువంటి మాసం. మాఘమాసంలో మంచి ముహూర్తం ఉంటే చాలు, మన పనులన్నీ చేసుకుందాము అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి మాఘమాసం రానే వచ్చింది. మాఘమాసంలో ఉన్నటువంటి ప్రతిరోజు ఒక పండగే. ముఖ్యంగా మాఘమాసం ప్రారంభం అయినప్పుడు మొదటి 9 రోజులు, మొదటి 9 రాత్రులు అంటే మాఘ శుద్ధ పాడ్యమి నుండి మాఘ శుద్ధ నవమి వరకు నవరాత్రులుగా జరుపుకోవటం అనేటువంటిది శాక్తేయ సంప్రదాయంలో చెప్పబడింది. ఈ నవరాత్రులను గుప్త నవరాత్రులు అని అంటారు. శాక్తేయ సంప్రదాయంలో 4 రకాలైనటువంటి నవరాత్రులను జరుపుకునేటువంటి ఆచారం ఉన్నది. దేవీ నవరాత్రులుగా శరన్నవరాత్రులు మనం జరుపుకుంటాం దసరా సమయంలో. అలాగే చైత్రమాసంలో ఉగాదితో ప్రారంభం చేసుకొని శ్రీరామనవమి వరకు కూడాను వసంత నవరాత్రులను జరుపుకుంటాం. అలాగే ఆషాఢ మాసంలో మొదటి 9 రోజులు కూడాను గుప్త నవరాత్రులుగా వారాహి నవరాత్రులుగా జరుపుకుంటాం. ఇక్కడ ఈ మాసంలో మాఘమాసంలో మొదటి 9 రోజులను కూడా గుప్త నవరాత్రులుగా మాతంగి నవరాత్రులుగా జరుపుకునేటువంటి సంప్రదాయం ఉన్నది. గుప్త నవరాత్రులు అని ఎందుకన్నారు? గుప్తం అంటే రహస్యం. ఏమిటి రహస్యము అంటే ఈ నవరాత్రులు ఎవరికీ కూడా తెలియవు, కేవలం శక్తిని ఆరాధించేటువంటి వాళ్లకు మాత్రమే తెలిసినటువంటిది. శక్తి తత్వం అనేటువంటిది పరమ పవిత్రమైనటువంటిది, పరమ రహస్యమైనటువంటిది. ఆ శక్తిని ఆరాధించేటువంటి సమయంలో ఏ రోజున ఆరాధిస్తే ఎక్కువ ఫలితం వస్తుందో, అద్భుతమైనటువంటి దేవి కృపకు పాత్రులవుతామో ఆ రహస్యాలన్నీ కూడా శాక్తేయులకు సొంతం. కాబట్టి శాక్తేయులకు మాత్రమే పరిమితమైనటువంటిది, శాక్తేయులకు మాత్రమే రహస్యమైనటువంటి నవరాత్రులుగా గుప్త నవరాత్రులను గురించి చెప్పారు. వీటిలో ప్రధానంగా మనం ఇప్పుడు మాఘ నవరాత్రులను జరుపుకుంటూ ఉన్నాం. ఇక్కడ పగటి పూట కంటే కూడా రాత్రిపూటకు ప్రాధాన్యం ఎక్కువ. పరమేశ్వరి అయినటువంటి దేవి కాలస్వరూపిణి. ఆమె ఉషస్సుతోటి పగటిపూట ఉషాదేవిగా, రాత్రిపూట తమస్సుతోటి ఆమె రాత్రిదేవిగా ఆమె తనను తాను విభజించుకుంది. అయితే ముఖ్యంగా రాత్రిపూట మనకి ప్రధానంగా దర్శనం పొందేటువంటిది ఏమిటి అని అంటే చంద్ర దర్శనం. వెన్నెల మనం ఆనందంగా ఆహ్లాదంగా వెన్నెల యొక్క కిరణాలను ఆస్వాదిస్తూ ఉంటాం. ఆ చంద్రుడిని ధరించినటువంటి దేవతలుగా కొంతమంది దేవతలు చెప్పబడ్డారు. ఆ దేవతలను గనక రాత్రిపూట చంద్రుడు ఉదయించిన తర్వాత గనక ఆరాధిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మాఘమాసంలో ఉన్నటువంటి మొదటి 9 రోజులు 9 రాత్రులు కూడా శ్యామలాదేవిని గనక ఆరాధిస్తే చాలా అద్భుతంగా అమ్మ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. శ్యామలాదేవిని గురించి మనం గనక గమనిస్తే అమ్మవారు దశమహావిద్యలలో ఒక ప్రధాన దేవతగా, అమ్మవారికి సంబంధించినటువంటి 10 రూపాలు మనకున్నాయి. కాళీ, తార, చినమస్త, భైరవి, బగళాముఖి, ధూమావతి, మాతంగి, షోడసి, కమలాత్మిక, భువనేశ్వరి అని చెప్పి వీటిలో మాతంగిగా అవతరించింది అమ్మవారు రాక్షస సంహారం చేయటం కోసం. అలాగే మనకు బ్రహ్మాండ పురాణంలో లలితాదేవి చరిత్రలో అమ్మవారు శ్యామలాదేవి సాక్షాత్ లలితాదేవి బుద్ధి నుండి ఎలా ఆవిర్భవించిందో ఆ విశేషాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కృష్ణ సంబంధితమైనటువంటి పురాణాల్లో శ్రీకృష్ణ శ్యామలాదేవి కృష్ణ స్వరూపంగా అవతరించింది అనేటువంటి విశేషాలు కూడా మనకు చెప్పబడ్డాయి. ఈ శ్యామలాదేవిని ఆరాధిస్తే ఏమొస్తుంది?
మొదట స్మరించుకున్నాం శ్యామలా దండకం. మాణిక్య వీణాం ఉపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం అని చెప్పి అమ్మవారు వాక్కుకు శక్తిని ఇస్తుంది. కాళిదాస మహాకవి ఆయన ఇచ్చినటువంటి శ్యామలా దండకం, ఆయన చేసినటువంటి మొట్టమొదటి స్థుతి, ఏ చదువు రానటువంటి ఒక అమాయకుడు సకల విద్యలు నేర్చినటువంటి మహాపండితుడుగా వాగ్ధారతో కవితాధారతో అమ్మను స్తుతించాడు శ్యామలా దండకంతో కాళిదాస మహాకవి. అలా మాతంగీదేవి ఆమెను విద్యను, వాక్శక్తిని, వాక్శుద్ధిని ప్రసాదిస్తుంది. అంతేకాక ఆమెను రాజశ్యామల, రాజమాతంగి, మంత్రిణి అని అన్నారు. అంటే అధికారాన్ని ఇచ్చేటువంటి దేవత, రాజకీయ అభివృద్ధిని కలిగించేటువంటి దేవత. అంతేనా, సర్వజనులకు కూడా వశీకరణ శక్తిని కలిగించేటువంటి దేవత, సంతానాన్ని ఇచ్చేటువంటి దేవత, ఐశ్వర్యాన్ని అనుగ్రహించేటువంటి దేవత, కవిత్వాన్ని ఇచ్చేటువంటి దేవత, సాహిత్యాన్ని ఇచ్చేటువంటి దేవత. ఇది కాదు అది కాదు, సమస్తమైనటువంటి సిద్ధులను అనుగ్రహించేటువంటి మహాదేవిగా మాతంగీదేవి గురించి చెప్పారు. ఈ 9 రోజులు కూడా 9 రాత్రులు కూడా అమ్మను ఆరాధించటం చాలా శ్రేష్టమైనటువంటిది. ముఖ్యంగా మనకి శ్రీ పంచమి జరుపుకున్నాం మనము. ఆ రోజు మాతంగీదేవి సరస్వతీదేవిగా ఆవిర్భవించింది అని. వసంత పంచమి అలాగే రథసప్తమి జరుపుకుంటూ ఉంటాం, అందరికీ తెలిసినటువంటి పండగలే. అయితే 9 రోజులు కూడా అమ్మవారిని గనక ఆరాధించలేనటువంటి వాళ్ళు ఏదైనా ఒక తేలిక విధానంలో చిన్న మార్గం ద్వారా అమ్మను ఈ 9 రోజుల్లో ఏ రోజు పూజిస్తే అద్భుతమైనటువంటి శక్తులు, అద్భుతమైనటువంటి అమ్మ కరుణ లభిస్తుంది అని అంటే రేపు, అంటే మాఘ శుద్ధ అష్టమి, భీష్మాష్టమిగా ఏ రోజైతే మనం చేసుకుంటున్నామో ఆ రోజు మాతంగీదేవికి చాలా ప్రధానమైనటువంటి రోజు. ఏమిటి అనంటే ఈరోజు అమ్మ అవతరణకు నాంది పలికినటువంటి రోజుగా, అమ్మ అవతరించినట్లుగా మనకి అమ్మకు సంబంధించినటువంటి విషయాలలో విశేషాంశాల్లో కనిపిస్తూ ఉన్నది. అమ్మవారు మాతంగీదేవి ప్రధానంగా 8 రూపాలు ధరించింది. రాజశ్యామల, లఘుశ్యామల, సుఖశ్యామల, శారికాశ్యామల, వేణుశ్యామల, వీణశ్యామల, వైణికశ్యామల, హసింతికాశ్యామల అని ఈ 8 అనేటువంటి సంఖ్య, 8 అనేటువంటి రూపాలు, అలాగే 8వ తిథి అయినటువంటి అష్టమి, ఇవి అమ్మవారికి చాలా ప్రధానమైనటువంటివి. ప్రతి నెలలో కూడా వచ్చేటువంటి శుక్ల అష్టమిని శ్యామల అష్టమిగా, మాస శ్యామల అష్టమిగా మనం జరుపుకుంటాం. అటువంటిది ఈ మాఘమాసంలో మాఘ నవరాత్రులలో భీష్మాష్టమిగా ఏ రోజైతే మనం జరుపుకుంటామో ఆ రోజు మహాశ్యామలాష్టమిగా అమ్మవారికి సంబంధించినటువంటి మహాపర్వదినంగా మనం జరుపుకోవటం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. భీష్ముడంతటి వాడు ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూసి ఆయన స్వర్గప్రాప్తి కోసం తన శరీరాన్ని విడిచిపెట్టడం కోసం మాఘ నవరాత్రులలో అష్టమి నాడైనటువంటి మాఘ శుక్ల అష్టమి మాతంగి మహాష్టమి నాడు ఆయన తన శరీరాన్ని విడిచిపెట్టాడు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ అష్టమి నాడు అమ్మవారిని గనక ఆరాధిస్తే 9 రోజులు 9 రాత్రులు ఆరాధించలేకపోయినప్పటికీ ఈ ఒక్కరోజు ఆరాధించిన అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. అమ్మకు సంబంధించినటువంటి షోడశనామావళి చదవండి, అమ్మకు సంబంధించినటువంటి శ్యామలా దండకం చదవండి. ఏమీ చేయలేము అంటే కనీసం అమ్మకు నమస్కారమైనా చేయండి, అమ్మ అనుగ్రహిస్తుంది. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.